చిన్న పిల్లలకు చాక్లెట్స్, బిస్కెట్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఏమి జరుగుతుంది? దాన్ని ఎలా నివారించాలి? చాక్లెట్స్, బిస్కెట్స్ వల్ల మనకు వచ్చే మేజర్ ప్రాబ్లమ్ వచ్చేసి ఈ చాక్లెట్స్, బిస్కెట్స్‌లలో మోర్ దెన్ 30% షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటదండి. మనకు చాక్లెట్స్‌లో, బిస్కెట్స్‌లలో ఉండే కొక్కతోటి మనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు గానీ, ఈ షుగర్ వల్లనే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఈ షుగర్ గనక నోట్లో అతుక్కొని చాలా సేపు ఉంటే నోట్లో ఉండే క్రిములు ఆ షుగర్‌ని యాసిడ్ లాగా మార్చేసి పంటిని తినేయడం జరుగుతుందండి. సో, మనం దీన్ని నివారించాలి అనంటే నార్మల్‌గా పిల్లలకు చాక్లెట్స్ గానీ, బిస్కెట్స్ గానీ ఇస్తే గనక ఇచ్చిన తర్వాత బ్రషింగ్ చేసుకోవాలి అనే ఒక అలవాటు వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనం దీన్ని తగ్గించుకోవచ్చండి. సో, చాక్లెట్స్ ఇచ్చినా గూడా ఇచ్చిన తర్వాత కంపల్సరీ బ్రష్ చేసుకోవాలని జెప్పేసి అన్నాను. రెండోదొచ్చేసి ప్యూర్ చాక్లెట్ బేస్డ్ స్టిక్కీ చాక్లెట్స్ కన్నా వ్రాఫర్ బేస్డ్ చాక్లెట్స్‌ని అలవాటు చేయడం రెండో ఛాన్స్ అండి. మూడోదొచ్చేసి హై చాక్లేట్ లెవెల్స్ లైక్ ప్యూర్ చాక్లేట్‌ల్లో వచ్చేసి బ్రౌనీస్ గానీ, అలాంటి దానిలో వచ్చేసి షుగర్ కంటెంట్ తక్కువుంటది. కోకో కంటెంట్ ఎక్కువుంటదండి. ఈవెన్ ఆ బ్రౌనీ దానిలో కూడా వేర్ యూ ఫీల్ మన నాలుకకొచ్చేసి షుగర్ ఎక్కువున్నట్టు ఫీల్ అవుతాం గానీ, అందులో షుగర్ కంటెంట్ తక్కువుంటదండి. అలాంటి చాక్లెట్స్‌కైనా పిల్లలని అలవాటు జేయాలి. అండ్ ఏది తిన్నా, స్టిక్కీ ఫుడ్ తిన్నా, చాక్లెట్స్ తిన్నా, బ్రష్ చేసినా, ఎదర్ మౌత్ వాష్ గానీ, రిన్సింగ్ గానీ, పళ్ళని పుక్కిలించుకోవడం గానీ, బ్రషింగ్ గానీ కంపల్సరీ ఏదో ఒక ప్రక్రియని మన పిల్లలకు అలవాటు చేస్తే గనక ఫ్యూచర్‌లో వాళ్ళకి ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు చాలా మటుకు మనము నివారించొచ్చు.